ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టాబ్లెట్స్ లేవు అంటే అక్షర తీసుకెళ్ళలేదు, వేసుకోలేదా? అరవిందా, టాబ్లెట్స్ ఏవి? అదిగో ఇక్కడే ఉన్నాయమ్మా. అమ్మా పట్టమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తగ్గకపోతే చెప్పు, హాస్పిటల్కి వెళదాం. అక్కర్లేదు అత్తయ్య గారు, కొంచెం పర్లేదు, తగ్గింది. నువ్వు ఈరోజు టాబ్లెట్స్ వేసుకోలేదు కదా, తీసుకెళ్ళలేదు కదా? మర్చిపోయానండి. రెగ్యులర్గా వేసుకోమన్నారు కదా అక్షర, మర్చిపోతే ఎలా? నీ దగ్గర టాబ్లెట్స్ కూడా లేకుండా బయటి పరిస్థితి వచ్చుంటే ఏమయ్యేది? అది ఆలోచిస్తుంటేనే భయమేస్తుంది అక్షర. ఆ స్కూలు వద్దు, ఆ ఊరు వద్దు, ఇక నువ్వు వెళ్ళకు. ఈసారి నుంచి జాగ్రత్తగా ఉంటానండి. టాబ్లెట్స్ మర్చిపోను, తీసుకెళ్తాను. అంతేగాని వెళ్ళనని మాత్రం అనవు. మేము నీ గురించి ఆలోచిస్తున్నాం అక్షర. నువ్వు ఉంటేనే కదా ఎవరికైనా ఏమైనా చేయగలవు. ఇంకెవరినన్నా పంపించక్షరా ప్లీజ్. ఎవరిని నమ్మి పంపించలేనండి. మొదలు పెట్టేశాను, నేనే పూర్తి చేయాలి. మీ భయాన్ని అర్థం చేసుకోగలను, నన్ను అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఇంకిలా కాదండి, నాతో అప్పు కూడా ఉంటుంది కదా, తనకు చెప్తాను, తను చూసుకుంటుంది. ప్లీజ్ అండి, వెళ్ళొద్దని మాత్రం చెప్పొద్దు. అందరూ నన్నే నమ్ముకొనున్నారు. కరెక్టే తల్లి, వాడి బాధ నా భయం ఒకటే. నీకేమైనా అయితే తట్టుకోలేమో, అది గుర్తు పెట్టుకో. నాకేం కాదు, మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోను, ప్రామిస్. చూడండి, మీరింకా అలాగే ఉన్నారు. టాబ్లెట్ వేసుకున్నాను, పెయిన్ కూడా తగ్గిపోయింది. నేను నార్మల్ అయిపోయాను, మీరు కూడా నార్మల్ అవ్వండి. ఒకసారి నవ్వండి, నవ్వండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే 1000 ఏనుగుల బలం నాకు వచ్చేసినట్టుగా ఉంది. వచ్చేసిందని భోజనం చేయను అంటావేమో. ఆకలిగా అయితే లేదండి. అదేం కుదరదు, నేను తీసుకుని వస్తాను. తినాలి తల్లి, పడుకో. అబ్బా 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 అబ్బా. తినగానే నిద్రొస్తుందని చెప్పి 4 కిలోమీటర్లు నడిసొచ్చా. తినదంతా అరిగిపోయిందే. ఇక అక్షర సెల్లో ఉన్న వీడియోని ఈ రాత్రికే తొలగించేయాలి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, ఇక్కడే ఉందిగా. ఇప్పుడు నేను డిలీట్ చేస్తే నేను కాక ఇంకెవరు డిలీట్ చేయరనే కదా అనుకుంటారు. నా మీద డౌట్ లేకుండా పని కానివ్వాలి. ఎలా అబ్బా? ఐడియా. బాబు, ఎవరికి బాబు ఇది? అక్షరకి. నేనిస్తానుగా, ఇటు. పర్వాలేదండి. అయ్యో బాబు, ఏ చిన్న పని మీరు చేయకూడదని నేను చెప్పాను కదా, మర్చిపోయారా? నేను వెళ్తాను, ఇటివ్వండి. పర్లేదు, నేను ఇస్తాను. అయ్యో పర్లేదు, నేనిస్తా కదా బాబు. అయ్యో నేలపాలైపోయింది బాబు, నన్ను క్షమించు బాబు. నేనేం కావాలని నేలపాలు చేయలేదు బాబు. మీకు శ్రమ కలిగించడం ఎందుకని నేనే వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకున్నా. పర్లేదు,
లేదు బాబు, మీరేదో ఫీల్ అవుతున్నట్టున్నారుగా. నేను నిజంగా అలా చేయలేదు బాబు. పర్లేదండి. అయ్యో, మీరు మళ్ళీ ఫీల్ అవుతున్నట్టున్నారు. సారీ బాబు, ఇంకెప్పుడు అలా చేయను బాబు. బేబమ్మ గారు, సరే సరే బాబు, నేను తుడిచేస్తా. నేను నీట్గా తుడిచేస్తా. మీరు వెళ్ళండి. నేను తుడిచేస్తాగా. నేను తుడిచేస్తాగా. నేను తింటానిటివ్వండి. నేను తినిపిస్తాను. నీకు ప్రజలెంత ఇంపార్టెంటో నీ ఆరోగ్యాన్ని కూడా అంతే ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అయ్యయ్యో, పడిపోయిందే. ఏంటి బేబమ్మా, ఏంటి ఇలా పడేశావు? అది తుడుస్తుంటే చెయ్యి తగిలింది వదిన. సెల్ ఫోన్ బకెట్ లో పడిపోయింది. అరే, ఫోన్ పాడైపోయినట్టుందిగా. అయినా పడిన చోట తుడవకుండా ఈ మూలకెందుకు వచ్చారు? అది అక్కడ నీళ్లు పోస్తే ఇక్కడ దాకా వచ్చాయి. పైన సెల్ ఫోన్ ఉందని చూసుకోలేదు. సారీ బాబు, నీ ఫోన్ పాడు చేసేసాను. అది నా ఫోన్ కాదు, అక్షరది. అవునా? క్షమించమ్మా అక్షర. బంగారం లాంటి నీ ఫోన్ని పాడు చేసేసాను. అయ్యో, చెయ్యి తగిలి పడితే మీరు మాత్రం ఏం చేస్తారులేండి. షాప్లో ఇస్తే వాళ్ళే బాగు చేస్తారు. నేను ఇస్తానులేండి. లేదమ్మా, లేదు, నేనే రిపేర్ చేయిస్తాను. మీరెందుకు పిన్ని, అవసరం లేదులే. అది కాదమ్మా అక్షర, నేను చేసిన పొరపాటు ఇంకొకసారి జరగకుండా నేను జాగ్రత్తగా ఉండాలి అంటే నేనే స్వయంగా షాప్కు వెళ్ళి నా డబ్బులతోనే రిపేర్ చేపిస్తాను. అప్పుడు ఏ పని చేసినా ముందు ఆ కష్టం గుర్తొస్తుంది. ఇంకోసారి ఇలాంటివి చేయకుండా ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.